మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. శ్రేయం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. మనకు గురుదత్త గురించి తెలుసు. గురుదత్త ఇప్పుడు ఈ కాలంలో షిరిడి సాయిబాబా గురించి మనకు తెలుసు. షిరిడి సాయిబాబా తిరుపతి అంటే ఆ వెంకన్న తర్వాత ఆ స్థాయిలో ప్రతి వ్యక్తి హృదయంలో ఉన్నటువంటి ఒక సద్గురు. అలాగే బ్రహ్మంగారి గురించి మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎక్కడ ఏది జరిగినా కూడా బ్రహ్మంగారు చెప్పినట్టే జరుగుతుందని చెప్పేసి ఆ సందర్భంలో అంతకుముందు అతను ఏం చెప్పాడు, ఇప్పుడు ఏం జరిగింది, దానికి దీనికి పోలుస్తూ చెప్పేటువంటి విధానం ఉంటుంది. బ్రహ్మంగారు ఆదిశంకరాచార్యుల వారి గురించి మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఆయన ఒక మహాగురు. భారతదేశంలో అనేకమైనటువంటి మార్గాలు, దైవత్వము ఒక్కడే, అది నిర్గుణము అని అందరూ ఒప్పుకున్నప్పటికీ కూడా సగుణ రూపకంగా ఆ నిర్గుణ తత్వాన్ని ఏ విధంగా పట్టుకోవాలనేటువంటి విషయంలో కానీ, మంత్ర విద్యలకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ, ఇలా అనేక రకాలుగా అనేక శాఖలుగా విడిపోయి మేమంటే మేము, మాదంటే మాది గొప్ప అని అనుకునేటువంటి స్థితిలో ఆదిశంకరాచార్యులు వచ్చేసి షణ్మతాన్ని అంగీకరింపచేసేసి ప్రతి వ్యక్తిని కూడా తన వాదన పటిమతో ఊరికే వాదించడం కాదు, నేనే గొప్ప అని బలగుద్ది వాదించడం కాదు, దాని సిస్టమ్ వేరే ఉంటుంది. కూర్చొని మహామహులను కూర్చుండబెట్టి వీళ్ళు వాదన చేస్తూ ఈ వాదనలో ఏది సత్యం అనేటువంటిది మధ్యవర్తులు నిర్ణయిస్తూ ఉంటారు. వన్ సైడ్ ఉండదు అది. చివరికి ఆ నిజమే అని చెప్పేసి ఎదుటి వ్యక్తి కూడా ఒప్పుకొని సరెండర్ కావడం జరుగుతూ ఉంటుంది. ఇలా ఒక్కొక్కరిని ఒక్కొక్క మతం గురించి మాట్లాడినప్పుడు ఇక్కడ మతము అంటే ఇక్కడ వేరే కాదు, హిందూ ధర్మంలో ఉండేటువంటి రకరకాల శాఖల వారిని ఓడిస్తూ తన జైత్రయాత్రను నిర్విరామంగా కొనసాగించినటువంటి ఆ ఆదిశంకరాచార్యుల వారు నవనాథ సిద్ధులు అంటే తెలుసు కదా. ఉత్తర భారతదేశంలో ఇప్పటికీ కూడా నాథ సాంప్రదాయం ఉంటుంది. నాథ్ ఆదిత్య, నాథ్ యోగి, ఆదిత్య, నాథ్ సాంప్రదాయం ఉంటుంది. వీళ్ళ సాక్షాత్తు ఆ భగవంతుడి తత్వంతో కూడా పోరాడతారు. అంత శక్తివంతంగా ఉంటుంది వీళ్ళు. ఇంకా ప్రపంచం ఇక్కడ సనాతన ధర్మంలో మీరు ఏ గురువులను తీసుకున్నా, ఏ గురువు అన్నా కానివ్వండి, గురువులకు గురువు ఎంతటి గురువులకైనా కూడా శక్తివంతమైనటువంటి ఆది గురువు ఎవరు అంటే గురుదత్త. వాస్తవంగా దక్షిణామూర్తి తత్వము నుండి సిస్టమ్ వస్తే సిద్ధాంతం మాత్రమే, కానీ దానిని అమల్లోకి తీసుకొచ్చేసి ప్రతి వ్యక్తికి అంటే నేర్చుకోవాలనేటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఉపదేశం చేసి ముందుకు తీసుకువెళ్ళినటువంటి ముగ్గురు త్రిమూర్తుల యొక్క ఒక స్పష్టమైనటువంటి అవతారము గురుదత్త. అంటే ఇప్పుడు ఈ గురువులే మనకి ఇంత గొప్ప, ఈ గురువులనే మనం గొప్ప గురువులుగా చూస్తున్నాం. ఈ గురువులందరికీ కూడా గురువే ఆయన. సాక్షాత్తు రావణాసురుణ్ణి ఓడించినటువంటి కార్తవీర్యార్జునుడు, మహాశక్తివంతుడు కార్తవీర్యార్జునుడు. ముల్లోకాలను గడగడలాడిస్తాడు, ఇంద్రుని కూడా అవలీలాగా ఓడిస్తాడు. కార్తవీర్యార్జునికి కూడా గురువు గురుదత్తే. క్షత్రియ రాజ్యాలపై దండయాత్రలు చేస్తూ పరశురాముడు తెలుసు కదా. ఇప్పుడు ఎల్లమ్మ తల్లి యొక్క కుమారుడు ఎవరు? పరశురాముడే కదా. పరశురాముడు ఎంతటి శక్తివంతుడు. దశరథ మహారాజు వాళ్ళ పరంపరలో ఇక్కడ పరశురాముడు యుద్ధానికి వస్తున్నాడంటే వీళ్ళంతా కూడా కొంతమంది లేడీస్ లాగా, ఆడవాళ్ళలాగా వేషము వేసుకొని అలా ఉండేవాళ్ళు. ఎందుకంటే ఇక్కడ
తండ్రిని చంపారు అనేటువంటి ఒక ఉద్దేశంతోనే ఈ క్షత్రియులు బాగా గర్వంతో మిడిసిపడుతున్నారు, అధర్మాలకు పాల్పడుతున్నారని చెప్పేసి పరశురాముడు ఒక సంకల్పాన్ని తీసుకొని మొత్తం ప్రపంచవ్యాప్తంగా దండయాత్ర చేసేసి అలాంటి వాళ్ళందరినీ లేకుండా చేసుకుంటూ వచ్చారు. క్షత్రుడు అనేటువంటి వాడే భూమి మీద ఉండడానికి వీల్లేదు, ఎందుకంటే ఇంత అహంకారానికి అధర్మంగా ప్రవర్తన చేస్తారా అని ఆ కాలంలో ఎక్కువగా చేసి ఉండొచ్చు. అలా చేసుకుంటూ వెళ్ళాడు. అలాంటి పరశురాముల వారికి కూడా గురువు ఎవరండి? గురుదత్తే. పరశురాముని యొక్క శిష్యుడు కర్ణుడు అండి. పరశురాముని యొక్క శిష్యుడు. పరశురామ విద్య అని ఒక అద్భుతమైనటువంటి విద్య ఉంటుంది. కార్తవీర్యార్జుని తంత్రాలు అని చెప్పేసి ఉంటాయి. అంటే వీళ్ళే ఇంత గొప్పవాళ్ళు. వీళ్ళందరికీ కూడా గురువు ఎవరు? ఆ సాక్షాత్తు గురుదత్తే. ఇక్కడ ఈ అనసూయ ఉంటుంది, ఈ గురుదత్తుని యొక్క తల్లి. ఒకానొక సందర్భంలో ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ తల్లిని పరీక్షించడానికి భిక్షాటన కోసం వస్తారు. వచ్చినప్పుడు మాతా భిక్షాందేహి అంటే తను తీసుకొని వస్తుంది. ఏమడుగుతారంటే, మాకు ఒక నియమం ఉంది, ఇది పరీక్ష కదా, వాళ్ళు పెట్టేటువంటి సిస్టమ్ ఇది. మేము భిక్షాటన అంటే మాకు భిక్ష వేయాలి అంటే, మేము తినాలి అని అంటే మీరు ఎవరైనా సరే నగ్నంగా వేస్తేనే మేము తీసుకుంటాము, లేకపోతే లేదు, ఇది మా నియమము అంటారు. అనగానే సరే అని చెప్పేసి వీళ్ళు ఎవరో మహానుభావుల్లాగా ఉన్నారు, లేకపోతే ఇలాంటి కోరికలు ఎందుకు కోరుకుంటారని ఆ తల్లి అనుకొని ఇంట్లోకి వెళ్ళి కొన్ని నీళ్ళు తీసుకొచ్చి వాళ్ళపైన చల్లుతుంది. వాళ్ళు ముగ్గురు పసిపిల్లలుగా మారిపోతారు. వాళ్ళని 3 ఉయ్యాలలో వేసి కూర్చుండబెట్టేసి శుభ్రంగా స్నానపానాదులన్నీ ముగించేసి ఆహార పదార్థాలను తయారు చేసి వీళ్ళందరినీ, చిన్న పిల్లలు కదా, చంటి పిల్లలు కదా, కాళ్ళ మీద వేసేసుకొని ఉగ్గు తినిపించేసేసి ఆ తర్వాత మళ్ళీ వస్త్రధారణ చేసేసి మళ్ళీ వాళ్ళని మామూలు రూపకంగా తయారు చేస్తుంది. వాటర్ చల్లగానే మంత్రం చదివి వాళ్ళు ఏదో ప్రకారం కావడం జరుగుతుంది. వాళ్ళు నమస్కారం చేసి, అమ్మా ఇట్లా మేము త్రిమూర్తులము పరీక్షించడానికి వచ్చినామమ్మా అని చెప్పేసి వాళ్ళు నమస్కారం చేసి, మమ్మల్ని పసిపిల్లలుగా చేసావమ్మా, అందుకని మేము ముగ్గురము కలిపి ఒకే అవతారంగా మీ కడుపులో జన్మిస్తామమ్మా అని చెప్పేసి నమస్కారం చేసి వెళ్ళిపోతారు. ఈ అత్రి మహర్షి ఏంటంటే అనసూయ యొక్క భర్త, తను కూడా ఒకనొక సందర్భంలో తపస్సు చేసి ఆ త్రిమూర్తులు మీరే నా కుమారుడిగా జన్మించాలని అదొక వరసిస్టం కూడా ఉంది. సో మొత్తానికి ఈ ముగ్గురు కలిసి జన్మించినటువంటి త్రిమూర్తుల యొక్క అవతారమే దత్తాత్రేయుల వారు. ఇక్కడ శివుడు అభిషేక ప్రియుడు అని చెప్తాం, అభిషేకం చేయాలి. విష్ణువు అలంకార ప్రియుడు ఇలా చెప్తాం మనం. కానీ గురుదత్త ఏమంటాడంటే, దత్త నన్ను స్మరించుకోండి చాలు, మీ కష్టాలు తీరుస్తాను అంటాడు. అంటే అన్నారు కానీ దత్త అని 1-2 సార్లు కాదు, ఈ దత్త అనేటువంటి వైబ్రేషన్ మీ బాడీలోకి రావాలి. స్వయంగా కార్తవీర్యార్జునుడు కాళ్ళు చేతులు లేకుండా జన్మిస్తాడు. ఒక శాపం వల్ల అలా జన్మిస్తాడు కార్తవీర్యార్జునుడు. గురుదత్త యొక్క ఉపాసన మూలాన అతడికి 1000 చేతులు వస్తాయి. అర్థమైందా? వాస్తవంగా కార్తవీర్యార్జునుడు శాపాన్ని భరించాలి, పాపాన్ని మోయాలి కదా, కానీ అనుభవించాడు ఇక్కడ. నేను అందుకే చాలాసార్లు చెప్తున్నాను, మంత్రాన్ని పట్టుకుంటే పితృదోషాలు పనిచేయవు, గ్రహ దోషాలు పనిచేయవు, కాలసర్ప దోషాలు పనిచేయవు, నక్షత్ర దోషాలు పనిచేయవు, బ్లాక్ మ్యాజిక్ పనిచేయదు, కట్లు అనేటువంటివి పడవు. అసలు మంత్రం అంటే ఏంటనుకుంటున్నారు? అసలు మంత్రాన్ని మించింది లేనే లేదు. అందుకే దైవమే మంత్రానికి ఆధీనము, సాక్షాత్ పరమశివుడు చెప్పాడు. ఇంతకంటే ఏముంది? ఆచరణ అంతా కూడా గురుదత్త ద్వారా జరిగింది. మీకు ఇంకొక రహస్యం కూడా చెప్తున్నాను. సృష్టిలో ఉండేటువంటి ఇక్కడ సనాతన ధర్మానికి సంబంధించి ఏ సాంప్రదాయానికైనా కూడా ఆది గురువు ఎవరు? గురుదత్తే. అఘోరీ సాంప్రదాయానికి ఇప్పుడు మన సిస్టంలలో అఘోరీలే చాలా శక్తివంతులు అని చెప్పేసి అంటూ ఉంటాం కదా. అఘోరీ సాంప్రదాయానికి కూడా గురుదత్త గురువు.
అలాగే అవధూత సాంప్రదాయాలకు మీరు ఏ సాంప్రదాయాన్ని తీసుకోండి, మనము నవనాథ సిద్ధులు వాళ్ళ సాంప్రదాయాన్ని కూడా ఆద్యుడెవరు? గురుదత్తే. కాబట్టి గురువు అంటే మీకు గురువు దొరకనియండి, దొరకకపోనియండి. నేను చాలా 1-2 సందర్భాల్లో చెప్పాను. నేను మీకు సరైనటువంటి గురువు దొరకట్లేదు, గురువుల వల్ల మీకు అక్కడక్కడ ఇబ్బంది అవుతుంది, మాకు సరైనటువంటి గురువు కావాలని మీరు కోరుకున్నప్పుడు గురుదత్తను మీరు జై గురుదత్త అని కానీ శ్రీం గురుదత్త అని కానీ మీరు 11 రోజులు అనుకోండి వరుస పెట్టి మనసులో. లేదు గురుపారాయణం చేయండి, మీకు ఒక మంచి గురువును ఆ గురుదత్తే చూపిస్తాడు. ఒక మంచి గురువు ఉన్నాడు, ఒక సిస్టమేటిక్గా ఒక శక్తివంతమైనటువంటి గురువు ఉన్నాడు అంటే ఆయన రూపంలో ఎవరుంటారో ఆయనే వస్తాడు. ఇది ఒక అద్భుతమైనటువంటి విషయం. గురుదత్తే స్వయంగా ఆ సిస్టంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. కనుక మీకు ఏ సమస్య వచ్చినా ఏదైనా కూడా శ్రీం గురుదత్త అనుకోండి, లేదా జై గురుదత్త అనుకోండి, నిరంతరం నామస్మరణ చేయండి, మీకు మంచి గురువు దొరుకుతాడు, గ్రహస్థితి స్తంభించిపోతాయి. అయితే ఇది నిరంతరం ఉండాలి. అలా అని చెప్పి నియమాలు నిష్టలు ఏమి లేవు. మీరు కోరికలు కోరుకోండి, మీరు ఈ సిస్టాన్ని మీరు అవలంబిస్తూనే మీకు కావాల్సినటువంటి కోరికలు మీరు కోరుకోండి. మీరు మంత్ర విద్యలలో ఉన్నారా, తాంత్రికంలో ఉన్నారా, లేకపోతే ఉపాసనల్లో ఉన్నారా, యజ్ఞయాగాదులు చేస్తున్నారా, మీ గురువు ఎవరైనా సరే ముందు గణేశునికి నమస్కారం చేసేసి గురుదత్తకి నమస్కారం చేసిన తర్వాతనే మీ గురువును స్మరించండి. మీ గురువు ఎవరైనా కూడా ముందు ఆయనే గురువు. ఎందుకంటే పరంపర అది, అసలు మూల పరంపర అది. కాబట్టి మీకు ఏ ఇబ్బంది అనిపించినా కూడా జై గురుదత్త అనుకోండి మానసికంగా, శ్రీం గురుదత్త అనుకోండి, మీకు క్రమంగా మీకు ఉపాసనల వైపు మీరే ఆటోమేటిక్గా మీరే మరలడం అనేటువంటిది ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది. మీకు ఒక శక్తివంతమైనటువంటి గురువు లభించడమే కాకుండా మీకు పరిపూర్ణంగా మార్గదర్శకత్వం అనేటువంటిది వహించి తీరుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.